ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం భాద్రపద పూర్ణిమ అంటే సెప్టెంబర్ 7th రోజున రాబోతుంది. ఈ రోజు చంద్రుడు రాహు ఇద్దరి కలయికలో గ్రహణ యోగం ఏర్పడుతుంది. కుంభరాశి భాద్రపద నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ యోగం అనేది ఏర్పడబోతుంది. ఈ రోజు ఈ రెండు అంటే చంద్రుడు రాహు కలయిక వల్ల 12 రాశుల వారందరికీ కూడా కొన్ని అనుకోని సంఘటనలు కానీ, వాళ్ళ జీవితంలో ఎదుర్కొని ప్రాబ్లమ్స్ కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, కుటుంబంలో అదేవిధంగా కలహాలు కానీ అండ్ వ్యాపారంలో లాభ నష్టాలు కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పేసి కూడా జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అండ్ ఈ సంవత్సరం ఆగస్టు 27న మనకు వినాయక చవితి వచ్చింది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 7న ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం. అంటే ఇంకా వినాయకులు కూడా అన్ని నిమజ్జనాలు కాలేదు అండ్ 9 రోజులకు కూడా ఈ విధంగా కొంచెం గ్రహణం అనేది కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పేసి కూడా చాలామంది పండితులు కూడా ఆ రోజు అంటే 9 రోజుల నాడు వినాయక నిమజ్జనాలు కూడా సరైనది కాదేమో అని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి వినాయక నిమజ్జనాలు కూడా ఆ రోజు కాకుండా నెక్స్ట్ ఒక 2 days తర్వాత ఈ విధంగా చాలామంది లేకపోతే 9 రోజులకు తీసే వినాయకుల్ని కూడా 5 రోజులకి 6 రోజులకు కూడా తీసుకుంటున్నారు. చాలామంది కూడా ఆ రోజే నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈసారి చాలా మట్టు కూడా ఈ చంద్రగ్రహణం వల్ల మనకు బెనిఫిట్ల కన్నా లాస్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బాగా రాలేదు ఈ చంద్రగ్రహణం అని చెప్పేసి కూడా కీడు శంకిస్తుందని చెప్పేసి కూడా జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా కుంభరాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం అనేది కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే కొంచెం అనారోగ్య పరిస్థితులు రావడం కానీ, లేకపోతే కొంచెం టెన్షన్స్ ఎక్కువ అవ్వడం కానీ, సో ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ మిగతా రాశుల వారందరికీ కూడా ఒక రాశి వాళ్ళకి బాగుంటాయి, ఇంకో రాశి వాళ్ళకి బాగోలేకపోవడం, ఒక రాశి వాళ్ళకి తండ్రి ఆరోగ్యం దెబ్బతిండడం, ఇంకొంతమందికి తల్లి ఆరోగ్యం దెబ్బతిండడం, అండ్ వ్యాపారంలో కొంతమందికి నష్టాలు, కొంతమందికి లాభాలు. సో ఈ విధంగా వాళ్ళ రాశి ఫలితాలు బట్టి కూడా కొంతమందికి ఈ గ్రహణం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది చంద్రగ్రహణం అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ 7న రాబోయే ఈ చంద్రగ్రహణం రోజున కొంతమంది అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు చంద్రుడు ఇద్దరు కూడా ఒకే రాశిలోకి ప్రవేశించి ఈ యొక్క గ్రహణ యోగం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఎక్కువగా అంటే కొంతమందికి లాభం ఉంటుంది, ఎక్కువ మందికి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విధంగా చెప్తూ ఉన్నారు. ఇంకా మొత్తానికైతే సెప్టెంబర్ 7న రాబోయే ఈ చంద్రగ్రహణానికి అంటే కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పాటించవలసినటువంటి అంటే మనం జాగ్రత్తలు ఏంటి, లేకపోతే ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఈ గ్రహణం వల్ల వచ్చే కొంచెమైన ఎఫెక్ట్లు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంచెమైన రిలీఫ్ పొందడానికి ఏ దేవుణ్ణి స్మరించుకోవాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఎవరికి అభిషేకాలు చేయాలి, ఎలాంటి నామస్మరణ పాటించాలి అని చెప్పేసి కూడా చాలామంది పండితుల్ని సంప్రదిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఈరోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా కూడా ఉంటే మంచిదని చెప్పేసి కూడా పండితులు చెప్తూ ఉన్నారు.